వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై రాసిన లేఖలకు అద్భుత స్పందన వస్తోంది. ప్రజలు అక్షరాలే స్పందిస్తున్నారు. తమ గుండెల్లో బాధను సాక్షికి రాసి పంపిస్తున్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం వేధించడంపై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. లేఖలు రాస్తూ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. జగన్ ని అరెస్ట్ చేసిన తీరు, విజయమ్మ గారి సూట్ కేసులు చెక్ చేసిన తీరుపై ఆంధ్ర రాష్ట్రంలో కన్నీరు పెట్టని వారు లేరు. వైఎస్ అభిమానుల చేతుల్లో ఏమీ లేదు కనుక చూస్తూ బాధపడ్డారు. అవకాశం వచ్చిన 18 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు ఆయన్ని ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడి ఆయన దృష్టిలో పడాలని తహతహలాడారు చాలా మంది. పండుగలు, పబ్బాలు అంటూ ఏదో ఒక కారణం కల్పించుకుని ఆయన ముందు ప్రత్యక్షమై దండాలు పెట్టిన ఆ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మాలాంటి వారికి విస్మయం కలుగుతోంది. కోట్లాది మంది పేద ప్రజలకు మేలు చేకూర్చి నేనున్నానని భరోసా ఇచ్చి రైతుల గుండెల్లో స్థానం సంపాదించిన రాజశేఖరుడి పేరుపై బురద చల్లడానికి నేటి ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. ఎందుకిలా చేస్తున్నారు? వైఎస్ జీవించి ఉండగా తానెన్నడైనా కాంగ్రెస్ ను దూషించారా? కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడారా? అధిష్టానం మాట జవదాటని ముఖ్యమంత్రిగా వైఎస్ అధినేత్రి సోనియాకు విధేయుడిగా ఉండలేదా? రాష్ట్రంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు సారథ్య బాధ్యతలు భుజాన వేసుకుని ఒంటి చేత్తో 2 సార్లు గెలిపించారే. అందుకేనా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారు దూషిస్తోంది? పేద ప్రజలకు గత 3.5 సంవత్సరాలుగా ఒక్క మేలు జరిగే పని ఏదైనా చేశామా అని ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి ప్రతి నెలా సామాన్యులపై ఏదో రకంగా పన్నుల భారం మోపుతూ నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ కోలుకోకుండా చేస్తోంది. ఇక వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికొస్తే ఆయన్ని అకారణంగా జైల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకుంది. ఏనాడు ప్రత్యక్షంగా గాని పరిపాలనలో గాని జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పించి అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపి భుజాలు ఎగరేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కోటికి ఎన్ని లక్షలుంటాయి, లక్షకు ఎన్ని వేలుంటాయి అనే లెక్కలు తెలియని వారు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు, పెట్టిస్తున్నారు. దున్నపోతు ఈనిందంటే పెయ్యదూడను పెట్టిందంటూ బాకా ఉదే మీడియా ఉన్నంతకాలం ఇటువంటి వార్తలకు కొదవ లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు ఎందుకు పెట్టిందో, దానిలో ఏమైనా వాస్తవాలు ఉన్నాయో లేదో అనే విషయం ఈపాటికి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జగన్ పై పెట్టిన కేసుల ద్వారానే ఆయన నిజ స్వరూపం బయటపడడంతో సీబీఐ అసలు ఉద్దేశమేమిటో పట్టబయలైంది. లక్ష్మీనారాయణ చేసిన కాల్ లిస్టులు బయటపడిన తరువాత ఆయన కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటూ కొత్త కేసులకు తెరతీసే ప్రయత్నం చేస్తున్నారు. జేడీ ఫోన్ ఎందుకు చేశాడో చెప్పుకోలేక కాల్ లిస్టు బయటపెట్టిన వారిపై కేసులు పెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని వెలగబెడుతూ సామాన్య ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోగా ప్రతిదినం సమస్యలతో సామాన్యుడు బాధపడేలా చేయడాన్ని ఎవరూ కూడా సహించే పరిస్థితిలో లేరు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వీరికి సరైన గుణపాఠం ఎప్పుడు నేర్పుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ కుట్రలన్నీ ఛేదించుకుని జగన్ విజయుడై తిరిగి వస్తాడు. ఆ దేవుడిపై మాకు పూర్తి నమ్మకముంది. అప్పటి వరకు ఆయన రాకకై 1000 కళ్లతో ఎదురు చూస్తూ. కోనేరు కోనప్ప, మాజీ శాసనసభ్యులు, సిర్పూర్.